నమస్కారం. మీ కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండబోతున్నారో తెలుసుకోవడానికి ఒక ఆసక్తికరమైన జ్యోతిష్య పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పద్ధతి ద్వారా మీరు పెళ్లి చేసుకోబోయే వారు లేదా దీర్ఘకాలిక సహజీవనంలో మీతో పాటు ఉండబోయే వారి స్వభావాన్ని అంచనా వేయొచ్చు. అయితే ఇది సాధారణ స్నేహితులు లేదా మీకు ఇన్ఫాక్చుయేషన్ లేదా చిన్న చిన్న ప్రేమ వ్యవహారాలకు మాత్రం వర్తించదు, అది గమనించాలి. ఈ విధానం చాలా సులభం. మొదటగా మీరు మీ నవాంశ చక్రం అంటే D9 చక్రాన్ని చూడాలి. ఆ చక్రంలో 7వ భావాన్ని లగ్నంగా అంటే మొదటి భావంగా పరిగణించండి. 7వ భావంలో ఉన్న రాశినే లగ్న రాశిగా మార్చి ఆ కొత్త చక్రాన్ని ఇట్లా విశ్లేషించండి. ఈ విధంగా ఏర్పడిన చక్రాన్ని మీ జీవిత భాగస్వామి జాతకంగా భావించి అధ్యయనం చేయడం ద్వారా వారి స్వభావం, ప్రవర్తన మరియు వ్యక్తిత్వం ఎలా ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మరి మీ ఈ పద్ధతిని ప్రయత్నించారా? మీ నవాంశ చక్రంలో 7వ భావం ఏ రాశి వస్తుందో కింద కామెంట్ చేయండి.